ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మీ పాదములకు మొక్కి స్తుతించి ఆరాధించుతున్నాము. మీ పాదములను ముద్దు పెట్టుకుంటున్నాం ప్రభువా. మీ పాదముల యొద్ద సాగిలు పడుతున్నాం ప్రభువా. ప్రభువా, మీకు వందనములు. మీ దాసుడు పరంజ్యోతి గారు, ఇంకా ప్రియ సేవకులు కొద్దిమంది మరి మా దగ్గరికి వచ్చి ప్రభువా ఎంతో ప్రేమతో మమ్మలను ఆహ్వానించారు. ఆ కారణమున మీ దాసుల యొద్దకు దీని సేవకుడినై నన్ను నడిపించారు. అందుకొరకు మీకెంతో వందనాలు నాయన. నన్ను నేను తగ్గించుకుంటున్నాను. మీ పాద సన్నిధిలో నన్ను నేను పానార్పణంగా పోసుకుంటున్నాను. ప్రభువా, ఈ మధ్యాహ్నం వేళ నన్ను మమ్మలను దర్శించండి. మీ యొక్క ఆత్మ బహు బలముగా దిగివచ్చును కాక. పరిశుద్ధాత్మ దేవుడు బహుశక్తివంతంగా మా మీదికి దిగివచ్చును కాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి కాంతి మా మీద ప్రకాశించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని దర్శించును గాక. నజరేయుడైన యేసు నామమున, నజరేయుడైన యేసు నామమున చీకటి అంధకార శక్తులు యేసు నామములో గర్దిస్తున్నాను ప్రభా. మా మధ్యలో మీరే సంచరించండి. మీ పరిశుద్ధ నామమును మహింపరచుకోండి. మీ దివ్యమైన స్వరము మాకు వినిపించండి. ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ పాదములకు మ్రొక్కుతూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతులతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరలా ఒకసారి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. చాలు, థ్యాంక్ యూ. మీకు నోట్స్ ఇవ్వబడింది కదా, మీరు రాసుకోండి. శక్తివంతమైన సేవకునికి ఉండవలసిన లక్షణములు రాసుకునే వాళ్ళు చక్కగా రాసుకోవచ్చు. శక్తివంతమైన దైవ సేవకునికి ఉండవలసిన లక్షణములు. పవర్ఫుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్. మార్క్స్ ఆఫ్ పవర్ఫుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అంటే శక్తివంతమైన దైవ సేవకునికి ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. ఈ అధ్యాయంలో నుండి 3 లక్షణాలు చెప్తాను. 3 గొప్ప లక్షణాలు. క్షమించండి, కూర్చున్నా. శక్తివంతమైన దైవ సేవకునికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటయ్యా అంటే, శక్తివంతమైన దైవ సేవకునికి ఉండవలసిన మొదటి లక్షణం దర్శనము కలవాడై ఉండాలి. నీవు దర్శనము కలిగిన వ్యక్తిగా లేకపోతే నీవు ఎలాగ సేవ చేస్తున్నావో అది అర్థవంతంగా ఉండదు. దర్శనం లేని సేవకుడు ఎలా ఉంటాడంటే గురి లేని సేవకుడిగా ఉంటాడు. ఒక గమ్యము లేని సేవకుడిగా ఉంటాడు. మొట్టమొదటిది చాలా గొప్ప విషయం ఏంటంటే దర్శనము కలవాడై ఉండాలి. రెండవది
శక్తివంతమైన పరంజ్యోతి గారు ఎక్కడా? అయ్యా పరంజ్యోతి, నువ్వు లోపలే కూర్చోవాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, వాక్యం వినాలి. అయ్యా థ్యాంక్ యూ, గుడ్. అది ఉంచలేండి, ఇటు రండి అయ్యా. ఓ జీసస్, థ్యాంక్ యూ. శక్తివంతమైన దైవ సేవకునికి ఉండవలసిన లక్షణం దర్శనము కలవాడై ఉండాలి. దర్శనం కలవాడై ఉండాలి. రెండవది, శక్తివంతమైన దైవ సేవకుడు దేవుని అగ్నితో కాల్చబడిన వాడై ఉండాలి. రెండవ లక్షణం, దేవుని అగ్నితో కాల్చబడిన వాడై ఉండాలి. నాన్న మరి తీసుకొస్తా, బెస్ట్ బెస్ట్ చాలండి, థ్యాంక్ యూ. కొంచెం ఓకే, కొంచెం స్లో చేయండి. చాలు చాలు. శక్తివంతమైన దైవ సేవకునికి ఉండే లక్షణము, కొంచెం ఒక స్టెప్ తగ్గించండి, చాలు చాలండి. మొదటి లక్షణం దర్శనం కలవాడై ఉండాలి. రెండు, కాల్చబడిన వాడై ఉండాలి. మూడవ లక్షణం దేవుని స్వరము వినేవాడై ఉండాలి. రండమ్మా, ఇటు వచ్చేసే, పర్వాలేదు, వచ్చేయండి, ఇటే వచ్చేయమ్మా. దేవుని స్వరం వినేవాడై ఉండాలి. దేవుని స్వరమును వినేవాడై ఉండాలి. అది మూడవ లక్షణం. దెన్ నాలుగవ లక్షణం దేవునికి సజీవ యాగముగా అర్పించుకునేవాడై ఉండాలి. 4 లక్షణాలు. ఈ 4టిలో ఏది లేకపోయినా నీవు శక్తివంతమైన దైవ సేవకుడిగా ఉండలేవు. శక్తివంతమైన దైవ సేవకునికి ఉండవలసిన 4 గొప్ప లక్షణాలు. ఓకే, థ్యాంక్ యూ. శక్తివంతమైన దైవ సేవకునికి ఉండవలసిన మొదటి లక్షణం దర్శనము కలవాడై ఉండాలి. 2, కాల్చబడిన వాడై ఉండాలి. 3, దేవుని స్వరం వినేవాడై ఉండాలి. 4, దేవునికి సజీవ యాగముగా సమర్పించుకునే వ్యక్తి అయి ఉండాలి. మీరు శక్తివంతమైన దైవ సేవకులు కావాలి అంటే ఈ 4 లక్షణాలు చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనవి. ఓకే, నేను ఇప్పుడు మీరు జాగ్రత్తగా చెప్తాను. మరలా మొదటి వచనం చదవండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదువునైనా. చాలు. దర్శనాన్ని చూస్తున్నాడు ఎవరు? అయ్యా మీ కుర్చీ ముందుకు జరుపుకోండి, ముందు వరుసలోకి. దర్శనాన్ని చూస్తున్నాడు. నేను ఒక ప్రశ్న అడుగుతాను.
మీకు ప్రశ్న అడుగుతాను, దర్శనము అంటే అర్థం ఏంటి? చెప్పండి అయ్యా. ప్రార్థన చేసినప్పుడు మనకు కనపడే దర్శనం అని భావిస్తాం. ఇంకా అయ్యా, వెరీ గుడ్. తెలియని విషయాలు దేవుడు తెలియపరచటం. ఇంకా సరే, మన ప్రాంతాల్లో దర్శనం అనేది చాలాసార్లు అపార్థం చేసుకున్నారు. దర్శనము అంటే అర్థం ఏంటంటే ప్రత్యక్షత అని అర్థం. మీరు చెప్పింది చాలా వరకు కరెక్ట్. ప్రత్యక్షత అంటే మరుగుగా ఉన్నవి దేవుడు తెలియపరచటం. చూడండి, దర్శనము అంటే ఇంకొక అర్థం, దేవుడు జరగబోయే వాటిని ముందుగా తెలియపరచటం. ఈ దర్శనము మళ్ళా ఇంకొక చిన్న ప్రమాదం ఉంది. దర్శనం ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది ఒక ప్రశ్న. కొంతమంది కళ కూడా దర్శనంగా భావిస్తారు. అది మాత్రమే కాదు, వాక్యం ధ్యానం చేసేటప్పుడు వాక్య ప్రత్యక్షతను దేవుడిచ్చినప్పుడు వాక్యము కూడా దర్శనం అవుతుంది. అందుకనే దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి అని ప్రవచన గ్రంథాల్లో చూస్తారు. దేవుని వాక్యం కూడా దర్శనంగా వస్తుంది. ఇప్పుడు దర్శనం అన్నది మన ప్రాంతంలో చాలా అపార్థం చేసుకున్నారు, చాలా మిస్యూజ్ అయిపోయింది. ఎట్లా అంటే, ప్రభు నాకు రాత్రి దర్శనాన్ని చూపించాడు, నీ దగ్గరికి వెళ్ళమన్నాడు, నాకు చాలా అవసరంగా ఉంది, డబ్బు అవసరంగా ఉంది, నిన్ను అడగమన్నాడు, నువ్వు ఇస్తే సరే దీవించబడతావు, లేకపోతే నీ ఇష్టం అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. am I కరెక్ట్? అవన్నీ భయంకరంగా మోసపూరితంగా కన్ఫ్యూజ్ చేసాయి. ఇంకొంతమంది చాలా భయంకరం, దేవుడు నాకు దర్శనంలో చూపించాడు, మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇచ్చినట్టుగా చూపించాడు, మరి నీ ఇష్టం అని చెప్తారు. అవునా? ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, ఇదే ఊరిలో మీ చర్చి పక్కనే ఇంకొక చర్చి పెట్టమన్నాడు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అవునా? ఇట్లాగా చాలా కన్ఫ్యూజ్ అయిపోయాయి. దర్శనాలు 4 రకాలుగా ఉంటాయి, అవి చెప్తాను, మీరు జాగ్రత్తగా చూడండి. మొదటి దర్శనం మీరు రాసుకోండి. దీన్ని ఏమన్నారంటే దమస్కు దర్శనము. అపోస్తలుడైన పౌలు గారు దమస్కు మార్గంలో వెళ్ళేటప్పుడు దేవుడు దర్శన రీతిగా అపోస్తలుడైన పౌలుని ఎదుర్కొంటాడు కదా. 9వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం మొదటి వచనం నుండి చూడండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం మొదటి వచనం నుండి. సుదర్శన్ చదువుని ఇక్కడ. చదువు చదువు. కరెంటు పోయిందా? కరెంటు పోయిందయ్యా? ఓకే, చాలు చాలు చాలు. దర్శనము అంటే మొదటి అర్థం రాసుకోండి. ఈ దర్శనం ఏంటంటే సౌలుని పౌలుగా మార్చే దర్శనం ఇది.
కొన్ని ఫ్యాన్లు ఆపైనానా, వెనకాల ఫ్యాన్. ఈ దర్శనం ఏంటంటే సౌలును పౌలుగా మార్చే దర్శనం. ఇంకా దీనికి చాలా పేర్లు పెడతాను. ఒకటి, యేసయ్య ఎవరో గ్రహింపచేసేది ఈ దర్శనం. నేను నీవు హింసించుచున్న యేసుని. తర్వాత మూడవది, ఏమి చెయ్యాలో దేవుని చిత్తమును బయలుపరిచేది ఈ దర్శనం. ఇది చాలా గొప్ప విషయం. ఇది మీకు అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయంలో చూడవచ్చు. స్టాండ్ ఉందా? మైక్ స్టాండ్ లేదా? అయ్యా ఏంటి అడిగా? రిఫరెన్స్ చెప్పినా చెప్పు. చెప్తాను. దేవుని యొక్క చిత్తమును తెలియపరిచే దర్శనం. ఇది అపోస్తలుల కార్యములు 22. ఇరవై 22వ అధ్యాయం చూడండి. చెప్తాను నాయన. 6వ వచనం నుండి చదువుదాం. చదవండి. నేను నీవు హింసించుచున్న నజరేయుడైన ఈ వచనం జాగ్రత్తగా చూడు. నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము. దేవుడు నియమించినవి తెలియపరిచేది దర్శనం. నువ్వేం చెయ్యాలి? ఇంగ్లీష్లో ఏమంటారంటే జాబ్ డిస్క్రిప్షన్ అంటారు. నువ్వు చేయవలసిందంతా తెలియపరిచేది ఆ దర్శనం. చదువునైనా చదివేస్తే కంటిన్యూ చేసి. పైన చదువు. అది నీవు చేయుటకు నియమించబడినవన్నీ కంటిన్యూ. కంటిన్యూ. మరి ఒక పని చేద్దాం. 26వ అధ్యాయానికి రండి. 26వ అధ్యాయము 15వ వచనం నుండి చదువు నాయన. 15. ఇక్కడ గమనించండి. సౌలు నువ్వేం చేయాలో తెలుసా? మనుషులను చీకట్లో నుంచి వెలుగులోనికి
చూసారా, నేను ఎక్కడికి వెళ్ళాలి ఏంటి తెలియచేసేది ఈ దర్శనం. ఇది మొదటి దర్శనం. దీన్ని ఏమన్నానంటే ఒక్క మాటతో చెప్పేశాను, దమస్కు దర్శనం. రెండవ దర్శనం రాసుకోండి. దీన్ని ఏమందామంటే మాసిదోనియా దర్శనం. చాలాసార్లు ఏం జరుగుతుందంటే దేవుని సేవకుడు దేవుని నడిపింపు ప్రకారం కాకుండా స్వచిత్త ప్రకారంగా సేవకు వెళ్ళే ప్రమాదం ఉంది. స్వచిత్తంతో వెళ్ళి చాలామంది సేవకులు భయంకరమైన నష్టాలు పొందినవారు ఉన్నారు. 16వ అధ్యాయం చూడండి. ఇది 16వ అధ్యాయంలో చూడవచ్చు. 16వ అధ్యాయం మొదటి నుంచి చదివేసేయి బాబు, స్పీడ్గా చదివేసేయండి. చదవండి. చదువు. చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆసియా వెళ్ళొద్దని ఆటంకపరిచాడు. చదువు. రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగింది. అది ఇప్పుడు చూసారా, మాసిదోనియా వెళ్ళటం వల్ల ఫిలిప్పి పట్టణంలో గొప్ప కార్యం దేవుడు, చెరసాలు కదిలించబడింది. ఫిలిప్పి పట్టణం అంతా కూడా ఏం జరిగింది, రక్షణ పొందింది. మరి శ్రమలు వచ్చినాయి, అది దేవుడు గొప్ప రక్షణ ఇచ్చాడు. ఈ రెండవ దర్శనం మీరు అట్లా రాసుకోండి, నడిపింపును ఇచ్చే దర్శనం, అంటే గైడెన్స్ ఇచ్చే దర్శనం. ఇంగ్లీష్లో చెప్పాను కదా, గైడెన్స్. మొదటిదేమో సౌలును పౌలుగా మార్చే దర్శనం. 2 ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా సువార్త చెప్పాలి, అది దర్శనం, మాసిదోనియా దర్శనం. దెన్ 3వ దర్శనం ఏంటంటే ఇది కొరింథీ దర్శనం అనొచ్చు. అంటే దీన్ని కృంగి ఉన్న సమయంలో ప్రోత్సాహం ఇచ్చే దర్శనం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనం. అపోస్తుల కార్యములు ఒక 9, 8 కూడా చదువు బాబు. ఇది 3వ దర్శనం. ఈ పట్టణంలో నాకు బహుజన సమూహం ఉన్నారు, నువ్వు భయపడవద్దు. నీకు పుస్తకం ఇవ్వలేదా పరంజ్యోతి గారు? పుస్తకం ఇన్నానా? ఇంకో పుస్తకం. ఇది 3వ దర్శనం. దీన్ని ఏమనంటే విజన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, కృంగిపోయిన వారిని బలపరిచే దర్శనం. ఒకే అర్థమవుతుంది కదా. దెన్ 4వ దర్శనం చాలా గొప్ప మాట, మర్మములు తెలియపరిచే దర్శనం. ఇది అందరికీ దేవుడు అనుగ్రహించడు, కొందరికి మాత్రమే దేవుడిస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి చదవండి బాబు.
ఆ, ఆ. ఇదేంటంటే ఇది మర్మముల దర్శనం అన్నమాట. మూడో ఆకాశానికి వెళ్ళిపోయాడు. ఇది దేవుడు కొందరికి దయచేస్తాడు. 4 రకాలైన దర్శనం. నేను ఎందుకు ఇంత కష్టపడి చెప్తున్నానో తెలుసా? మీరు స్పష్టంగా వాక్యాన్ని గ్రహించాలి. ఈ రోజున దేవుని వాక్యము చాలా కన్ఫ్యూజ్ అవుతా ఉంది దర్శనాల దగ్గర. అందుకని ఓకే, అర్థమైందా? అయ్యా ఏమన్నారు? ఏమన్నా చెప్తున్నారా? మొదటి దర్శనం ఏంటి? దమస్కు దర్శనం. దమస్కు దర్శనానికి ఏమని పేరు పెట్టాను? అది. రెండవ దర్శనం మాసినోదోనియా దర్శనం అంటే అర్థం ఏంటి? దేవున్నాడు. మూడవ దర్శనం అంటే బలహీనతలో ఉన్న సేవకుడిని బలపరచడం. 4వ దర్శనం ఏంటి? ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 భాగాలు చెప్తాను. ఇది కొంచెం కష్టమైంది. ఇది ఈ యెషయా 6లో కలిగిన దర్శనం ఎక్కడ కలిగింది? యెషయాకి ఎక్కడున్నప్పుడు కలిగింది? అందుకే ఎన్నిసార్లు చదివించా వాక్యం. మళ్ళీ మొదటి వచనం యెషయా 6:1. ఆగు. ఎక్కడ కలిగింది ఈ దర్శనం? అమ్మా చెప్పండి అయ్యా. అది దేవాలయంలో కలిగిన దర్శనం. అంటే 4 గోడల మధ్యలో రెండవ దర్శనం చెప్తాను. దానియేలు గ్రంథం 10:1. దానియేలు గ్రంథం 10:1. చదువు, పెద్దగా చదువు. ఇది రెండవ దర్శనం. ఏంటి అంటే దేవుని ఆలయం వెలుపట కలిగే దర్శనం. అవుట్ సైడ్ ఆఫ్ ద 4 walls. బయట ఏం జరుగుతుందో అది తెలియపరిచే దర్శనం. ఇప్పుడు ఈ దర్శనానికి వద్దాం. చూడండి, మళ్ళా ఈ దర్శనాన్ని చూడండి. చదువునైనా మొదటి వచ్చిన యెషయా 6:1. మీరు ఈ దర్శనం గురించి జాగ్రత్తగా చదివితే మీకు భయం వేసి మరి వణుకు పుట్టింది కూడా. అంత గొప్ప దర్శనం. మీరు జాగ్రత్తగా. ప్రభు ఎక్కడ కూర్చున్నాడు? అందుకని ఎన్నిసార్లు చదివించింది. ఏ సింహాసనము? అత్యున్నతమైన సింహాసనం. అందరు చెప్పండి. నేను ఇక్కడ చాలా సింహాసనాలు చెప్పుదును. మొత్తం 7 సింహాసనాలు చెప్పుదును. అయితే అన్నీ చెప్పండి. నేను 3 సింహాసనాలు చెప్తా. ఓకే. అత్యున్నతమైన సింహాసనం అంటే అర్థం ఏంటి? వెరీ గుడ్, చక్కగా చెప్పి. అన్నిటికంటే ఉన్నతమైన సింహం. ఓకే, ఇంకా ఏమన్నా అర్థం ఉందా? వెరీ గుడ్. ఇంకొకసారి ఆలోచన చేయండి. అత్యున్నతమైన సింహాసనం అంటే అర్థం ఏంటంటే సర్వ సృష్టిని, విశ్వమంతటిని ఇక్కడుండి పరిపాలిస్తాడు ఆయన. పరిపాలించే సింహాసనం. ఇట్ ఈస్ ద రూలింగ్ థ్రోన్. ఓకే. ధవళ సింహాసనం ఏంటి?
చెప్పు పరంజ్యోతి గారు. ధవళ సింహాసనం ఏంటంటే తీర్పు తీర్చే సింహాసనం. ఓకే. నీతి గల న్యాయపీఠం ఏంటి? విశ్వాసులైన మనకి తీర్పు తీర్చే సింహాసనం. ఇది అత్యున్నతమైన సింహాసనం దగ్గరికి ఎవరన్నా ఎరగలరా? చెప్పండి, మాట్లాడండి. అసలు దేవదూతలు కూడా చూడగలరా? అక్కడికి వెళ్తే చచ్చిపోవటమే. అందుకు దేవుడు అన్నాడు, అబ్బాయి మీరు రాలేరు, కానీ నేనే కిందకి దిగుతానని కృపా సింహాసనం మీద కూర్చున్నాడు. పెద్దగా చెప్పండి. ఇప్పుడు కృపా సింహాసనం దగ్గరికి మనం అందరం, ఇక అర్థమైందా? అసలు మీకు బాగా సంతోషం వచ్చి హల్లు చెప్తారేమో అని చూస్తున్నాను. ఇగో అత్యున్నతమైన సింహాసనం ఉంటే మీరు రాలేరులే బాబు, కిందకు దిగుతానని కృపా సింహాసనం మీదకి వచ్చాడు. ఇప్పుడు కృపా సింహాసనం దగ్గరికి మనం అందరం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీ 4:16. కృపాసనము అని ఉంది కదా, కృపా సింహాసనం ఎదురు. నాకు ఈ ధ్యానంలో ఈ మాట అర్థం కాగానే నేను తట్టుకోలేకపోయా. ఆ మాధుర్యత మీకు చెప్పాలి కదా. నేను ఏదో అత్యున్నతమైన సింహాసనం అని ఆసీనుడై ఉన్నాడని దాటిపోతే ఏం ఉపయోగం? అర్థమైందా? అక్కడి నుంచి మన కోసం ఎక్కడికి దిగాడు? ఇప్పుడు కృపా సింహాసనం దగ్గరికి మనం వెళ్ళచ్చు. కృపా సింహాసనం యొద్ద కృప దొరుకుతుంది. కృపా సింహాసనం యొద్ద క్రీస్తు ప్రభు యొక్క రక్తం ప్రోక్షించబడింది. దేవునికి స్తోత్రం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. అత్యున్నతమైన సింహాసనాసీనుడే. ఇప్పుడు ఈ దర్శనంలో 3 భాగాలు చెప్తాను. మొదటిది దేవుని మహిమను చూచుట. దర్శనంలో దేవుని మహిమను చూచే దర్శనం. మళ్ళీ మొదటి వచనం జాగ్రత్తగా చదవండి అయ్యా. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను, 2 ఎగురుతుంది. వారు సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరమును గాన ప్రతిగానములు చేస్తుంది. వారి కంఠస్వరం వలన గడప కమ్ములు పునాదులు కదులుచు, మందిరము ధూమము చేత నిండగా, నేను అపవిత్రమైన పెదవుల గలవాడు, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించువాడు, నేను నశించి రాజు సైన్యముల అధిపతి యెహోవాను నేను కనులారా చూచిననుకోండి. ఆగు. అందరూ ఇక్కడే ఉన్నారుగా.
యెషయా ఏం చూశాడు? ఎవరిని చూశాడు చెప్పండి. చెప్పండి. ఆరాధన చూశాడు. అయ్యా అయ్యా చూశాడు. ఇంకా అయ్యా చూశాడు. ఇంకా ఎవరైతే చెప్పారు? ఏం చూశాడంటే, మరి దేవుని చూశాడు, ఓకే. ఆయన మహిమను చూశాడు, ఆయన పరిశుద్ధతను చూశాడు. అంతేకాదు, రాజును చూశాడు. ఎన్నో వచనం? 4, 5 వచనం. నేను సైన్యములకు అధిపతి యెహోవా. చివరి కిందకి వచ్చి 4 చదువు, కింద 5 చదువు. అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు ఎవరిని చూశాడు? ఆ మాట కోసం ఇంత అవసరపడ్డా. మొదటి వచనంలో ఒక రాజు, ఈ వచనంలో ఒక రాజు. మొదటి వచనంలో రాజు ఎవరు? చచ్చిపోయిన రాజు. ఈ రాజు ఎవరు? యుగ యుగాలు ఉండే రాజు. ఇప్పుడు నాకు కరెక్ట్గా జవాబు చెప్పాలి. మనం చచ్చిపోయే రాజులకి వెళ్ళి చూస్తున్నామా, యుగ యుగాలు ఉండే రాజుకి వెళ్ళి చూస్తున్నాం? మనం అబద్ధం ఆడబాకండి. మీరు ఏ రాజుకి వెళ్ళి చూస్తారు చెప్పండి? మీరేమనుకోరుగా? ఈరోజు మీరు కదలండి, వేరే వాళ్ళ సంగతి. ఎమ్మెల్యేలకి వెళ్ళి చూస్తున్నారు, ఎంపీలకి వెళ్ళి చూస్తున్నారు, అవునా? లేకపోతే మంత్రులకి వెళ్ళి, ఇంకా అధికారులకి వెళ్ళి. ఎందుకు? ఏదైనా సహాయం, క్రిస్మస్ వస్తుందిగా, ఏమన్నా సహాయం. ఇక్కడ యెషయాకి ఏం చెప్తున్నాడో తెలుసా? యెషయా, నువ్వేం చూస్తున్నావు? చచ్చిపోయే రాజుకెళ్ళి చూసి ఏడుస్తుంది. ఉజ్జియా చచ్చిపోయాడు, ఇక నా ప్రజలకి ఏమవుతుంది, మాకెవరు సహాయం చేసి దిగులు పడుతున్నావు కదా. ఆ రాజు చూడబాక సజీవుడైన రాజు ఏదైనా పెద్ద ప్రోగ్రాం పెట్టో వాళ్ళని పిలవటం, మంత్రి గారిని పిలవటం. అయ్యా ఏమన్నారు? కూర్చోమని. ఈ రోజున వాళ్ళ వెనకాల వెళ్తున్నారు, వాళ్ళను గొప్పగా చేస్తున్నారు. ఎందుకు? శరీర సంబంధమైన లాభాల కొరకు. ఇక్కడ ఒక పాఠం యెషయాకు నేర్పిస్తున్నాడు. నువ్వు వాళ్ళ వైపు చూడబాక, యుగ యుగాలు ఉండే రాజు వైపు. ఇప్పుడు రెండవది, మీకు భయం వేస్తుంది నేను చెప్పేది. ఇలాంటి దర్శనమే వస్తే మనం ఏం చేస్తాం? సంతోషిస్తామా లేదా? ప్రభు నాకు దర్శనం ఇచ్చాడని ఆనందిస్తామా లేదా? అయితే యెషయా ఆనందిస్తున్నాడా? లేదు. చదవండి మళ్ళీ 5వ వచనం. దర్శనంలో 2వ భాగం రాసుకోండి. మన స్థితిని తెలుసుకునే దర్శనం. మనం ఏ స్థితిలో ఉన్నాం? మళ్ళీ చదువు స్టార్ట్ చేయండి. ముందు చాలు. అందరూ పెద్దగా అయ్యో చెప్పండి. అయ్యో అనేది అయ్యోలాగే చెప్పాలి. చెప్పండి. కాలు మీద పెద్ద రాయి పడింది అనుకో, స్టైల్గా అయ్యో అంటావా? అయ్యో అన్న మాట భయంకరమైన మాట. ఎందుకంటే హెబ్రూ భాషలో శాపనార్థమైన అయ్యో అయ్యో. ఇప్పుడు గమనించు, యెషయా గొప్పవాడా కాదా? ప్రవక్త కాదా? కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నేను నశించుతుంది.
అపవిత్రమైన పెదవులు గలవాడును అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో చూడండి. రెండవది తన స్థితిని చూసే దర్శనం. మరి అందరు నాకెళ్ళి చూడండి, తర్వాత రాసుకుంది కానీ 1 నుంచి 5 వచనాల వరకు యెషయా 5వ అధ్యాయం వరకు యెషయా ఏం చేశాడంటే అందరికి వెళ్ళి ఏలిట్ట చూపించాడంట, నువ్వు 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 అని. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, నేను నేను అని. మీరేమనుకోరుగా, పులిపీటి మీద ఎక్కిన దగ్గర నుంచి నువ్వు అట్ట చేసావు, నువ్వు అట్ట చేసావు అంటాము. కానీ నేను అవిధేయుడని మనం గ్రహించగలమా? అది ఉండాలి. దర్శనంలో 2వ భాగం మన అవిధేయతను గ్రహించే. అందరూ పెద్దగా కేకేయండి, అయ్యో అయ్యో. 4 అయ్యోలు చెప్తాను మీకు. మొదటి అయ్యో. ఈ అయ్యో అనేది ఏంటంటే హృదయము వేయు కేక, హృదయంలో నుంచి వచ్చే కేక. ఈ అయ్యో ఏంటంటే పరిశుద్ధత కొరకైన అయ్యో. చెప్పండి, పరిశుద్ధ. ఈ కేక మనలో ఉండాలి. అయ్యో ప్రభువా నన్ను పరిశుద్ధపరిచయ్యా, అయ్యో అపవిత్రుడినయ్యా నన్ను పరిశుద్ధపరిచయ్యా. ఇది మొదటి అయ్యో. ఓకే, 2వ అయ్యో చెప్తాను, ఇది మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 7:24. రోమ 7:24. అయ్యో నేను MBBS చదివాను అంటున్నాడా? అయ్యో నేను BD చదివాను అంటున్నాడా? అయ్యో నేను BSc చదివాను. అయ్యో నేను దౌర్భాగ్యుడు అంటే అర్థం భాగ్యమును కోల్పు. దౌర్భాగ్యుడు అంటే దరిద్రుడి కన్నా ఇంకొంచెం డౌన్ అనమాట. దరిద్రుడే కొంచెం బెటర్ దౌర్భాగ్యుడి కన్నా. దరిద్రుడికి అడుక్కోవటానికి చిన్న చిన్న ఉంటుంది, ఈ దౌర్భాగ్యుడికి అది కూడా. దౌర్భాగ్యుడు అంటే ఎవరో తెలుసా? దౌర్భాగ్యుడు అంటే అర్థం ఏంటి తెలుసా? బలహీనత కిందున్న మనిషి. రోమా 7లో బలహీనతలో ఉన్న పౌలు గారు మంచి చేయాలనుకుంటున్నా చేయలేకపోతున్నా, మంచిగా ఉండాలనుకుంటున్నా ఉండలేకపోతున్నా, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అందుకే నేను ఎవరిని అంటున్నాడు. మీకు అర్థమైందా? ఈ కేక ఏంటి తెలుసా? విమోచన కొరకైన కేక. క్రై, ఇంగ్లీష్లో చెప్తాను, క్రై ఫర్ రిడెంప్షన్, విమోచన కొరకైన కేక. బలహీనత నుండి, అపజయం నుండి విడుదల పొందే కేక అన్నమాట ఇది. ఈ కేక క్రై ఫర్ రిడెంప్షన్. చూడండి మీకు చెప్తాను, బాగా వినండి. ఇదే మరి ఎంత రక్షించబడిన వ్యక్తి అయినా శరీరం కింద ఏమైపోయాడు? బలహీనుడు. సేవకులారా, నేను కన్నీటి చెప్పిన, నేను ఏదో సరదాగా మీ దగ్గరికి రాలా. చాలా బిజీ టైంలో చాలా మీటింగ్స్ వదిలేసి, చాలా పనులు వదిలేసి మీకోసం ప్రేమతో భారంతో వచ్చాం. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? దేవుని మహాకృప వలన మీరు ఉన్నతంగా దీవించబడాలి అనేది మా యొక్క ఉద్దేశం. సిటీస్లో చెప్పుకోవటం కాదు, మీ దగ్గరికి రావాలి. అది నాకు ఇచ్చినటువంటి గొప్ప భారం. నేను మీతో చెప్పిన గొప్ప సేవకులు ఉన్నారు, కానీ శరీరం కింద బానిసలు. సిలువ వేయబడిన అనుభవం. నేను మీతో చెప్పిన మీకు కోపం వస్తుందేమో. మంచి సేవకులు ఉన్నారు, బ్రహ్మాండంగా వాక్యం చెప్తారు, కానీ దేవుని ప్రేమ. మంచి సేవకులు, మంచి సంఘాలు ఉన్నాయి, గొప్ప సంఘాలు, కానీ ఆ సంఘంలో సమాధానం, కొట్టుకులాడటం, కోట్లు కట్టడం ఇట్టాటి ఉన్నాయి ఈ రోజుల్లో. అంటే అర్థం ఏంటి? వాళ్ళు దౌర్భాగ్య స్థితిలో శరీరం కింద. ఇది 2వది చాలా ముఖ్యం. ఇదేంటంటే క్రై ఫర్ రిడెంప్షన్, అంటే విమోచన కొరకైన కేక.
దెన్ మూడవ కేక 1 కొరింథీ 9:16. 1 కొరింథీ 9:16 ఇది మూడవ కేక. కొంచెం పెద్దగా. చదువు. అయ్యో మరే చెప్పండి. అయ్యో నేను సువార్త ప్రకటించబోని ఎడల నాకు శ్రమ. ఈరోజు అట్ట అంటలేదంట. అయ్యో సువార్త ప్రకటిస్తే శ్రమ అంటున్నారంట. మీకు అర్థమైందా? ఇది మూడవ కేక, నశించిపోయే ఆత్మల కొరకైన కేక. అయ్యో మీ ప్రాంతం వస్తుంటే నాకు చాలా కన్నీరు, దుఃఖం. భయంకరంగా హిందువులు, భయంకరమైన విగ్రహారాధకులు దారిలో మీరు చూడవచ్చు. మన ప్రాంతాలు ప్రభు నెరిగిన బిడ్డలతో నాశనం అయిపోతూ ఉన్నాయి. వారి కొరకైన భారం మనకుందా? ఇది మూడవ కేక. దెన్ నాలుగో కేక చెప్తాను. యోధా పత్రిక 11వ వచనం. యోధా పత్రిక 11వ వచనం. ఈ కేక ఎవరికంటే రక్షణ పొంది బ్యాక్ స్లైడ్ అయిన వాళ్ళ కోసం వేసే కేక. అంటే రక్షణ పొంది బలహీనులై తిరిగి లోకంలో అయ్యో వారికి శ్రమ. చదువు. అయ్యో వారికి శ్రమ. వీళ్ళు ఎట్లా ఉన్నారు? దేవునికి అవిధేయులై బ్యాక్ స్లైడ్ అయిపోయారు. కోరాహు మార్గం, కయ్యూను మార్గం, బిలాము మార్గంలోనికి వెళ్ళిపోయారు. ఈ 4 అయ్యోలు. ఇక్కడ ఈ అయ్యో చాలా గొప్ప అయ్యో కదా. అయ్యో ఇది ఉండాలి దర్శనంలో. ఇక్కడ 2 మాటలు చెప్పైనా, కష్టమైన మాటలు చెప్పినా చెప్తాను, మీరు రాసుకోండి. బాగా వినండి. ఇది ఎప్పుడైతే సేవకునిలోకి వస్తుందో అప్పుడు సేవకుని దేవుడు అభిషేకిస్తాడు. ఇది వచ్చేంత వరకు అభిషేకం కాదు. చదవండి, చదువు నాయన. చదువు 5వ వచనం చదువు. యెషయా 6 మనకు మెయిన్. యెషయా 6:5 అదే చూస్తూ ఉండండి. చదువు. చదువు. అందరు చెప్పండి. అప్పుడు ఇంకొంచెం పెద్దగా, ఇంకొంచెం పెద్దగా. ఎప్పుడు? అప్పుడంటే ఎప్పుడు? ఆ కేక వచ్చినప్పుడు, ఆ పశ్చాత్తాపం వచ్చినప్పుడు. అది రాకపోతే ఆయన ఏమీ, ఆ కేక రావాలి మన గుండెలో నుంచి. మన గుండెలు బద్దలవ్వాలి, విరిగి నలిగిన హృదయం ఇక్కడే. అప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు శరాపుడికి, నువ్వు ఇప్పుడు ఏం చేయి, బలిపీఠం కింద ఉన్నటువంటి నిప్పులు తీసుకువెళ్ళి నా సేవకుని పెదవులను తాకు అన్నాడు. దీన్ని ఏమన్నారంటే ఇదే అనాయింటింగ్. ఇది 2 రకాలైన అభిషేకాలు ఉన్నాయి. ఒకటి అనాయింటింగ్ విత్ ఫైర్, అగ్నితో అభిషేకము. 2 ఆత్మతో అభిషేకం. మొదట నీవు దేనితో అభిషేకించబడాలి? అగ్ని. అంటే ముందు నువ్వు శుద్ధీకరించబడాలి. ఆమేన్. నేను మీతో కన్నీళ్లతో చెప్పిన ఇది జరగట్లా. అందువల్ల ఆత్మతో ఈ రోజున సేవకుడు చదువు నాయన. అప్పుడు దగ్గర నుంచి
ఆ, నీ పెదవులకు తగిన కనుక ఆ. పాపములకు ప్రాయశ్చిత్తమాయెను. పాపములకు పెద్దగా చెప్పండి. ప్రాయచిత్తము. ప్రాయచిత్తం 2 రకాలు. ఒకటి ఆయన రక్తము ద్వారా, 2 బలిపీఠం యొక్క అగ్ని ద్వారా. ప్రాయచిత్తం అన్న మాటకి ఇంగ్లీష్లో ఏంటంటే ఎటోన్మెంట్ అని అర్థం. బోర్డు ఉంటే మీకు రాసేవాడిని. ఎటోన్మెంట్, ఎటోన్మెంట్, అనాయింటింగ్, ఈ 2 సంబంధం. ముందు ప్రాయచిత్తం అయితే కానీ అభిషేకం జరగదు. దేనితో అభిషేకిస్తున్నాడు ప్రభు? అగ్నితో. ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపములకు ప్రాయచిత్తమాయను. తర్వాత చదువు. ఇప్పుడు నువ్వేమైనా ఇప్పుడు 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగును. ఇది చాలా ఇది అనాయింటింగ్. అర్థమైందా? ఇక్కడ నేను మీతో చెప్తాను. మరి చెప్పైనా 4 రకాలైన అగ్నులు చెప్తాను. అగ్ని, 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 అగ్ని. మొదటి అగ్ని ఇక్కడ యెషయా 6లో చదువుకున్నాం కదా, ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. మొదటి అగ్ని పరిశుద్ధపరిచే అగ్ని. ఇది మూతిని కాల్చే అగ్ని కాదు. ఈ అగ్ని ఏంటి? ద ఫైర్ ఆఫ్ క్లెన్సింగ్. 2వ అగ్ని చెప్పన, ఇది భయంకరమైన అగ్ని నాయనో. ఇది మామూలు అగ్ని కాదు నాయనో. చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం మొదటి నుంచి. సంఖ్యాకాండం 11 మొదటి నుంచి జనులు ఆయాసమును గూర్చి చదువుతుండగా చదువు. యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో. ఈ అగ్ని ఏంటి? యెహోవా అగ్ని తగలబెడతా ఉంది. ఇది రాసుకోండి. దేవుని ఉగ్రత అగ్ని. ఇది భయంకరమైన అగ్ని. ఒక పక్క నుంచి ఈ పాళ్ళు అంతా తగలబడిపోతుంది. ఉగ్రత. ఇది చాలా డేంజరస్. దీనికి ఇంకొక వచనం మీకు చూపిస్తాను. ఇది ఇంకా భయంకరమైంది. లేవియాకాండం 10వ అధ్యాయం మొదటి నుంచి. లేవియాకాండం 10:1 నుంచి. అహరోను కుమారులైన నాదాబు, అబీహుడు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పు నుంచి వాటి మీద ధూపద్రవ్యములు వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వాటిని కాల్చివేసి. అయ్య బాబాయ్, మీకు ఈ వచనం తెలుసు కదా. ఎవరు వీళ్ళిద్దరూ అగ్నితో కాలి చచ్చిపోయింది? ఎవరు? అహరోను కుమారులు. మీరు కాదు, మిగిలిన చెప్పండి. తెలుసా? పెద్దోళ్ళు చెప్పండి. నాదాబు, అవి. వీళ్ళెందుకు దేవుడు కాల్ చేశాడు అమ్మా? ఇవి అన్యాగ్ని అంటే ఏంటి? అన్యాగ్ని ఏంటి? ఏ అగ్నితో ధూపం వేయాలంటే బలిపీఠం మీద ఉన్న నిప్పులతో ధూపం. వీళ్ళు ఏం చేశారు? అది కష్టం అనుకొని పొయ్యిలో ఏదో ఒక అగ్ని తీసుకుని వెళ్ళారు. ఎందుకంటే ఇమ్మీడియట్గా చచ్చిపోయారు. ఈరోజున చాలామంది, నేను మీతో చెప్పిన కొంచెం ఏడవన, తప్పు బోధల్లోకి వెళ్ళిపోయి తమ జీవితాలు అన్యగ్నికి వెళ్ళిపోతున్నారు. ఈ అగ్ని శిక్షించే దేవుని బాబాయ్, పనిషింగ్ ఫైర్. ఇంకొక అగ్ని చెప్తాను. ఈ అగ్ని చాలా గొప్ప అగ్ని. ఈ శిక్షించే అగ్ని కింద ఇంక 2-3 రాసుకోవచ్చు చాలా. ఇది చెప్తాను. ఇది భలే అద్భుతంగా ఉంటుంది. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా 20:8. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం. నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారం జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నదని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చింది. దినమెల్లా యెహోవా మాట నాకు ఆయాసమునకు అపహాస్యమునకు హేతువాయెను. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయంలో అగ్ని వలె మండుతుంది. హృదయములో ఎముకలలో మండే అగ్ని. రాసుకోండి ఈ అగ్ని. ఈ అగ్ని ఏంటో చెప్పనా?
అనేకులను వెలిగించే అగ్ని, అనేకులను జీవములో మన గుండెలో మండే భారము అనే అగ్ని. మీకు అర్థమైందా? బాబోయ్, ఈ అగ్ని మీలో మండాలి. ఈరోజున సేవకుడు ఎట్లా ఉన్నాడు తెలుసా? చల్లారిపోయిన వాడుగా ఉన్నాడు. ఇర్మియా అలా లేడు. ఎట్లా ఉన్నాడు చెప్పండి? అగ్నితో, హృదయంలో అగ్ని మండుతుంది. ఈరోజున ఇప్పుడు పొద్దున్నే లేచి, మరి నేను చెప్పేనా, నా గురించి చెప్పనా, నేను అసలు ఎప్పుడు నిద్రపోతున్నాను, ఎప్పుడు లేస్తున్నాను నాకు తెలియట్లా. కారులో కొంత దూరం వచ్చిన తర్వాత నేను నిద్రపోయాను. నా వెనకాల ఉన్న సేవకులు కూడా కొంచెం ఆ నిద్రపోయినప్పుడు వంతిని దాటిపోయాం, అన్నీ దాటిపోయాం. ఏదో పరంజు అయ్యగారు పైన బ్రిడ్జి దాటిపోయాం, దాటిపోయాం, బల్చిపట్నం తిన్నగా వచ్చేయమన్నాగా మొత్తం వచ్చేసామని అంటున్నాను. నిన్న కొంచెం డాక్టర్ గారు జరిగింది, ఆయన కోపడ్డాడు, బీపీ బాగా ఎక్కుంది. ఎందుకంటే నిద్ర రాత్రి 12-1 గంట అవుద్ది. మళ్ళీ తెల్లవారుజాము వేకప్ ప్రేరికి లేకవలసి వస్తుంది. మళ్ళీ ఎవరో ఒక సేవకుడు నన్ను బలవంతం చేయటం. బాబాయ్, ఈ అగ్ని మండుతుంది కాబట్టి మీ దగ్గరికి, మీలో అగ్ని మండాలి. ఇది జీవపు. ఇంకొక అగ్ని చెప్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. అపోస్తుల కార్యములు 2:1 నుంచి. చదువు నేను. అప్పుడు వేగంగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతటా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి ఈ అగ్ని ఏంటో తెలుసా? మనల్ని శక్తితో నింపే అగ్ని. దేవునికి స్తోత్రం కలిగిన ఈ అగ్ని కావాలి. నేను కొంచెం ఏడుస్తూ చెప్పనా, జాగ్రత్త సుమా. మనం ఈ పరిశుద్ధపరిచే అగ్ని కిందకి రాకపోతే ఇంకో అగ్ని కాసుకొని ఉంది. అహరోను కుమారుల మీదకి వచ్చిన అగ్ని, డేంజరస్. ఆ అగ్ని కిందకి రాకూడదు. ఉగ్రత అగ్ని కిందకి, శిక్షించే దేవుని అగ్ని కిందకి. ఈ ఉదయకాలంలో ఏడుస్తూ చెప్పిన 2వ లక్షణం. మొదటిది దర్శనం, 2 నీవు అగ్నితో కాల్చబడిన సేవకుడుగా ఉన్నావా? ఇది నా ప్రశ్న. సేవకులు బోల్డ్ అంతమంది ఉన్నారు, ప్రసంగాలు బ్రహ్మాండంగా చెప్తారు, కానీ వాళ్ళు ఏం చేయబడలా? బలిపీఠం మీద ఉన్న నిప్పుల చేత అది కాల్చబడితే కానీ నువ్వు పరిశుద్ధుడు, కాల్చబడితే కానీ నువ్వు దేవుని చేత శక్తివంతముగా వాడబడలేవు. దేవుని పెద్దగా చెప్పండి, ప్రభా నన్ను కాల్చు, ప్రభా నన్ను కాల్చు. లోకస్తులు బాబు గంటల తరబడి మాట్లాడతారు. ఆ మాటలు మనకు అవసరం రా. అగ్నితో కాల్చబడిన వాక్యం కంటిన్యూ చేయండి. మళ్ళీ యెషయాకు వచ్చేసాయి. యెషయా 6:5. చదువు. ఆగు, అందరు చెప్పండి. అప్పుడు మళ్ళీ పెద్దగా, ఎప్పుడు కాల్చబడినప్పుడు ప్రాయశ్చిత్తం. 2 అప్పులు ఉన్నాయి అక్కడ. పైన ఒక అప్పుడు, కింద ఒక అప్పుడు. ఎప్పుడు పైనప్పుడు, ఇప్పుడు అయ్యో నేను అపవిత్రమైన పెద్దవాళ్ళు గలవాడిని అన్నప్పుడు. 2వ అప్పుడు కాల్చబడి, అప్పుడు చదువునైనా అప్పుడు కానీ ఏమిటట్లా? స్వరం వినట్లా, దేవుని స్వరము. అప్పటి వరకు దేవుని స్వరము వినలేదు. అప్పటి వరకు దేవదూతల స్తుతి వింటున్నాడు, కానీ దేవుని స్వరాన్ని మీరు 3వ లక్షణం రాసుకోండి. శక్తివంతమైన సేవకునికి ఉండవలసిన లక్షణం,
దేవుని స్వరము వినేవాడుగా ఉండాలి. నీవు ప్రభు యొక్క స్వరం వినే దైవ సేవకుడుగా, దైవ సేవకురాలుగా ఉన్నావా? ఇది ఒక ప్రశ్న. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఎవడిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవును. ఇది చాలా ముఖ్యం. ఇది చాలా. మరి ఇప్పుడు నాకు జాగ్రత్తగా చెప్పండి, ఈ వచనం జాగ్రత్తగా చదవండి. ఈ చదివితే మీకు ఏడుపు రావాలి. చదువునైనా అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని. అంటే దాని అర్థం ఏంటి? ఆయనకు ఎవరు ఏమైనా అసలు గ్రహించగలమా? ఉండటానికి చాలామంది ఉన్నారు, కానీ ఆయనకు పరిపూర్ణంగా లోబడేవాళ్ళు. ఉండటానికి చాలామంది ఉన్నారు, ఆయనకు సమర్పించుకునేవాళ్ళు. ఈ వచ్చిన ఎట్లా ఉందంటే, నన్ను క్షమించండి ఈ మాట చెప్పేస్తున్నాను, దిక్కులేని స్థితిలో ఉన్నట్లుగా లేదు. ఒక తండ్రికి 5 6 కొడుకులు. నాన్నగారు బాగున్నారంటే ఏం బాగు, ఒక్కడు కూడా డాడీ బాగున్నావు అనేవాళ్ళు లేరు. ఒక్కడు కూడా భోజనం చేసావా అని అడిగేవాళ్ళు, ఒక్కడు కూడా జ్వరం తగ్గిందా అని అడిగేవాళ్ళు. అంటే ఎట్లా ఉంటుంది అది? ఎంత బాధ. ఉండటానికి చాలామంది కొడుకులు, కానీ ఆయన భారమును పంచుకునేవాళ్ళు. ఈ మధ్యాహ్నం వేళ నేను మీతో చెప్పే వాక్యం యొక్క సారాంశం ఏంటంటే, నీవు దేవుని భారాన్ని పంచుకునే సేవకుడిగా ఉండగలవా? హల్లెలూయా. అసలు ఇది ఎట్లా ఉందంటే, ఆయన నువ్వు వెళ్ళు అని డైరెక్ట్గా చెప్పట్లా, ఎవరు వెళ్తారు? దీన్నే ఏమంటారంటే 2 రకాలు. మీరు చూస్తే మత్తయి సువార్తలో, లూకా సువార్తలో నా వెంబడి రండి అని పిలిచాడు. నేను మొన్నటి దినాన్ని చెప్తున్నాను ప్రేయర్ మీటింగ్లో, పిలిచే అనుభవం వేరు, కానీ పిలవకుండానే ఇష్టపూర్వకంగా దేవుని కొరకొచ్చే అనుభవం వేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది కావాలి. ఇప్పుడు నేను 2-3 ప్రశ్నలు అడుగుతాను. నెహెమ్యాను ఎవరైనా ఉపవాసం ఉండమని చెప్పారా? కొన్ని దినాలు గోనుపట్టు కట్టుకుని ఏడవమని చెప్పారా? నెహెమ్యాను ఎవరైనా యెరూషలేము ప్రాకారాలు పడిపోయి నువ్వు అక్కడికి వెళ్ళమని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పకుండా వెళ్తున్నాడు. అలాంటి వాళ్ళు కావాలి. దీన్నే ఏమన్నారంటే సెల్ఫ్ ఇనిషియేషన్. అంటే స్వచ్ఛందంగా స్వతహాగా ప్రేరేపించబడిన వారు. తిమోతిని నువ్వు ఫిలిప్పీ సంఘం కోసం ప్రయాసపడని ఎవరైనా చెప్పారా? చెప్పకుండానే ఏం చేస్తున్నాడు? అందరూ తమ స్వకార్యాలు చూసుకుంటున్నారు. తిమోతి అయితే సంఘం గురించి నిత్యం ఏం చేస్తున్నాడు? చింతిస్తున్నాడు. అలాంటి వాళ్ళు కావాలి. ఇది 3వ మెట్టు. మీకు చిన్న దేవుడు ఇలాగా కేక వేస్తున్నాడు. ఏమని కేక వేస్తున్నాడంటే, నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవును అని కేక వేస్తాడు. మళ్ళీ కేక వేస్తాడు, నేను ఎవరిని పంపిస్తాను, మా నిమిత్తం ఎవడు పోవును, నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవును, నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవును. నేనున్నాను ప్రభు, నన్ను పంపివా.
నువ్వుంటే నేను కూడా నీతో ఉంటానంటాడు దేవుడు. నీకు అర్థమైందా? నువ్వు గనక నేనున్నానంటే ప్రభు అంటాడు నేను కూడా నీతో ఉన్నానంటే. ఇప్పుడు నువ్వు ప్రభు ఏకమైతే ఇంక ఈ మొత్తం అంతా తలకిందులైపోవాలి. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? నువ్వు ఉన్నాను అంటలేదు కాబట్టి ఆయన నీతో. ఇప్పుడు మీకు అర్థమైందా? అందరు చెప్పండి, నేనున్నాను. నేనున్నాను అన్న మాటలో చాలా అర్థాలు ఉన్నాయి. నేనున్నాను దేనికి ఉన్నాను? నీ చిత్తము చేయటానికి ఉన్నాను. నేనున్నానంటే అర్థం ఏంటి? నీ కోసం ప్రాణం పెట్టడానికి ఉన్నా. నేనున్నానంటే అర్థం ఏంటి? నీ కొరకు ఏమైనా అయిపోవటానికి సిద్ధంగా. ఇది ఈ మధ్యాహ్నం వేళ దేవుడు నాకు ఈ రోజున మీలో నుండి ఇదిగో ఈ కృత్తివెన్న మండలమా, ఇది ఏ జిల్లా? ఈ జిల్లా కోసం మీరు ఉండగలరా? ఈ జిల్లా ప్రజల కోసం కన్నీరు కార్చగలరా? ఇది నా సవాలు. ఇప్పుడు మీకు వచ్చిన క్రిస్మస్ మెసేజ్ చెప్తాను. సరే, నేనున్నాను అన్నాడు కదా ఏషియా. ఇప్పుడు ఏషియాకి దేవుడు ఏం చెప్పాడు చదవండి తర్వాత. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లను మీరు సత్యము వినుచుందురు గాని నిత్యము మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకోకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము పొరుగు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుకొని చెప్పారు. నాకే మీరు ఏమన్నా అనుకోండి, ఈ వచనాలు అర్థం కావు. భయంకరమైన ఏడుపు వచ్చిందండి. ఏమంటున్నాడు యెషయాతో? నువ్వు వెళ్ళి వాళ్ళ కళ్ళను ముయ్యి, ఇంకా వాళ్ళ చెవులను ముయ్యి, హృదయాన్ని కోవ చేయి అంటున్నాడు. ఎందుకని? మళ్ళీ అదే వచనం చదువునైనా. ఆయన నీవు పోయి జనులతో ఇట్లను మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకోకుందురు. వారు కన్నులతో చూసి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయం ప్రభు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూడించమని చెప్పారు. ఎందుకు ముయించమంటున్నాడు చెప్పండి? అసలు ఇదేమన్నా బాగుందా ఈ మెసేజ్? యెషయా అడిగాడు, నేనున్నాను అన్నాడు. అప్పుడు ప్రభు ఏమంటాడు? నువ్వు వెళ్ళి వాళ్ళ కళ్ళు ముయ్యి, చెవులు ముయ్యి, హృదయాన్ని కోవచ్చు. ఇది ఎట్లా ఉంది చెప్పండి? చాలా కష్టంగా లేదు ఈ మాటలు. ఎందుకు ఆ మాట చెప్పాడు? మరే నేను చెప్పే మాట మీరు వింటే నిజంగా ఏడవాలి. ఇశ్రాయేలీలో కళ్ళు మూయమంటున్నాడు. అది మూస్తే కానీ మనకు రక్షణ లేదు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఎందుకంటే వాళ్ళు మెస్సయ్యను తృణీకరిస్తే కానీ మనకు రక్షణ అలసిదు. బాబోయ్, దీనికి బంగారు వచనం మీకు చూపిస్తాను. రోమా 11:25. ఈ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోనుకున్నట్లు ఈ మర్మం మీకు తెలుసుకొని కోరుతున్నాను. మీ మర్మం మీరు తెలుసుకోవాలనుకుంటున్నాను. సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలులకు కఠిన మనసు కలిగింది. మీకు అర్థమైందా? ఇశ్రాయేలుకి ఎందుకు కఠిన మనసు కలిగింది చెప్పండి? మనము రక్షణ. మరి తండ్రి అయిన దేవుడు మనం రక్షించబడటానికి 2 పనులు చేశాడు. 1, తన సొంత కుమారుని సిలువ వేశాడు. 2, మన అన్నయ్యులైన ఇశ్రాయేలుని గుడ్డోళ్ళుగా చేశాడు. మీకు వినపడిందన్నమాట.
బాబా ఇది భయంకరం అండి. అప్పుడు యెషయాకు దుఃఖం వచ్చి అడుగుతాడు, అయ్యా ఇది ఎన్న వాళ్ళ వరకు అన్నాడు. చదువునైనా. ప్రభువా, ఎన్నాళ్ళ వరకని నేను అడగగా ఆయన, నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇల్లును పాడకు వరకు, దేశం పూర్తిగా పీడకు వరకు యెహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినది. అంటే యోధా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం నాశనం అయిపోద్ది. అప్పుడు చదువు. యెహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలము నిస్సారమగు వరకు అలాగు జరుగుతుంది. దానిలో 10వ భాగం మాత్రము విడువబడినను అది నాశనం అయిపోద్ది. సింధూరు మస్తక వృక్షాలంటే యోధాలో ప్రధానులు మొత్తం నాశనం అయిపోతారు. నరకబడిన తరువాత అది మిగిలి ఉండు మొద్దులు ఉంటుంది. ఆ మొద్దులో నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. అది క్రిస్మస్. మీకు అర్థమైందా? యెషయా 6వ అధ్యాయంలో ఇట్లా నేను రాసుకున్నాను నా నోట్స్లో, యెషయా నుండి మెస్సయ్య వరకు ఆ చిగురు. అందరు పెద్దగా చెప్పండి, చిగురు. చిగురు అంటే అర్థం ఏంటి? ఆ మాత్రం నీకు తెలియదా? చిగురు అంటే చిగురే అంటారేమో కదా. చిగురు అంటే అర్థం ఏంటంటే నిరీక్షణ లేని స్థితిలో ఉన్న వాళ్ళకి నిరీక్షణ ఇవ్వటం. మానవ బతుకు ఎండిపోయింది, మనిషి జీవితం ఎండిపోయింది, ఇంకా చిగురించడం ఏం లేదు. పాపం వలన వచ్చే జీవితం ఆ నరకానికి వెళ్ళాల్సింది. అయితే దాంట్లో నుంచి ఏమొస్తుంది? దేవునికి స్తోత్రం. యెషయి ముద్దయిపోయాడు. అంటే దావీదు వంశం ఇంకా నాశనం, దావీదు వంశం రాదు ఇంకా. అయితే మొద్దులో నుండి ఏమొచ్చింది? దావీదు వంశం ఎట్లా నాశనం అయింది? బబులోను రాజు తీసుకెళ్ళిపోయాడు మొత్తాన్ని, ఇంకా ఫినిష్. రాజే దాంట్లో నుంచి ఏమొస్తుంది? దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పాపాత్మురాలు వచ్చింది, పట్టుకున్నారు, రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఆమెకు చిగురు ఏమన్నా వస్తుందా? అదిగో చిగురు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు క్రిస్మస్ వర్తమానం కూడా చెప్పేశారు. సరే, ముగింపులోకి వెళ్దామా? ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న. నీవు కాల్చబడే సేవకుడిగా ఉండగలవా? నువ్వు కాల్చబడితే అభిషేకించబడతావు, కాల్చబడితే నింపబడతావు, కాల్చబడితే నువ్వు శక్తివంతుడు అవుతావు. అయితే నువ్వు కాల్చబడాలంటే ఏం చేయాలి? కేక వేయాలి. ఏం చేయాలి? ఏం కేక? అయ్యో, ఈరోజున కేక వేయగలవా? సరే, ఈ మాటలు చెప్పిన తర్వాత నేను ఇంకా కొన్ని మాటలు చెప్పాలి. మరి నేను ప్రార్థన ఉద్యమం గురించి 4-5 మాటలు చెప్తాను. దేవుడు నాతో మాట్లాడిన విషయం ఏంటంటే, మీరు ఈ పుస్తకం తీసుకోండి, మీరు అందరూ ఒకసారి విజయవాడ రావాలి ఫాస్టెస్ట్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు. మరి ప్రార్థన చేయటం కాదు, పశ్చాత్తాపడటం ముఖ్యం. నేను ఇప్పుడు మనం చూడండి, నెహెమ్యా గ్రంథం చదివించానని చెప్పారు. నెహెమ్యా 1:6 చదవండి. నీ చెవిలోకి నీ నేత్రమును తెరిచి, నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేసి ప్రార్థన అంగీకరించి, నీకు విరోధంగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషము అది చాలు. మనం దేశం కొరకు ప్రార్థన చేయటం కాదు, దేశం యొక్క పాపాలు మనం ఒప్పుకోగలమా? ఇది ప్రార్థనా ఉద్యమంలో మొదటి మెట్టు. దీన్నే ఏమన్నారంటే ప్రాయచిత్తార్థమైన పశ్చాత్తాపం. చూడండి, తన్ని దూషించడం చాలా తేలిక, తన తప్పు నాదిగా భావించి ఒప్పుకోవటం, అది చేసినాడు ఉద్యమం వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకోటి దానియేలు 9 కూడా చదివించారు కదా. దానియేలు 9:20. 9:20
9:20. ఆ, ఆ. నా పాపమును, నా జనము యొక్క పాపమును. చూసారా, దానియేలులో పాపం ఉందా? అంతకుముందే సింహాల బోన్లో నుంచి విడుదల. కానీ పాపం ఎందుకంటే ఆ పరిశుద్ధుడైన దేవుని ఎదుట మనం పరిశుద్ధులముగా ఉండలేము. నా పాపను. రెండవది నా జనుల పాపం. ఎప్పుడు ఉజ్జయం వస్తుంది తెలుసా? మన ఊరు పాపం మనల్ని ఒప్పుకోవాలి, మనం ఒప్పుకోవాలి. నేను ప్రశ్న అడుగుతాను, ప్రభువుని ఎరగని హిందువులు క్రమంగా ఉంటారా, మన క్రైస్తవులు క్రమంగా ఉంటారా? మీరు చెప్పేశారు. అయితే ఒకటే సమస్య, వాళ్ళు మనోనేత్రాలు గుడ్డివిగా ఉన్నాయి. వాళ్ళ పాపాలు మనవిగా భావించి ఒప్పుకోగలమా? అప్పుడు వచ్చి వస్తుంది. నేను 7 ప్రార్థన అంశాలు చెప్తా ఉంటాను. ఇవి ప్రతిదినం చేస్తాను. మొదటిది పశ్చాత్తాపము. అది తర్వాత మీకు కార్డ్స్ ఉన్నాయి, అవి ఇస్తాను, తీసుకురాలా మేము. రెండవది చూడండి, ఇది అందరూ గమనించండి. రెండవది ఏంటి, ఉన్నాయా కొన్ని కార్డ్స్? 2 ఉన్నాయా? సరే తీసుకోండి. నేను లెగిస్తాను నాన్న. రెండవది రాసుకోండి. మొదటిది ప్రాయచిత్త పశ్చాత్తాపం. రెండవది చాలా ముఖ్యం, సాతాను కార్యాలు బంధించడం. ఇది చాలా ముఖ్యం. మీటింగ్లు పెట్టుకున్నప్పుడు మనం ఎక్కువ పబ్లిసిటీ చేస్తామా, ఎక్కువ ప్రార్థన చేస్తామా? ఇదే పెద్దది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇంట్లో దొంగ పడ్డాడు అనుకోండి, దొంగోడు ఆ ఇంట్లో బలవంతుడిని మొదట ఏం చేయాలి? బంధించకుండా దొంగతనం చేస్తున్నాడు అనుకోండి, ఏం జరుగుద్ది? ఆ బలవంతుడు ఏం చేస్తాడు? వెనకాల పడి నడువులు ఎరగొడతాడా లేదా? ఇప్పుడు మనం ఒక చోట సువార్తకి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి? బలవంతుడిని ఏం చేయాలి? ఆ బలవంతుడు ఎవడు? సార్. వాడిని బంధించుకుంటూ సువార్తకి వెళ్తాం, ఆడు మనల్ని తంతాడు. అప్పుడు మనం ఏమని చెప్తాం? దేవుని కోసం తన్నులు తిన్నామంటాం. కరెక్టేనా అది? మొదట మన తప్పు ఉంది. ఏంటది? రెండవది సాతాను కార్యాలు బంధించాలి. దెన్ మూడవది చాలా ముఖ్యం. ఈ రోజున సహవాసం, సేవకులందరూ ఐక్యతగా ఉన్నారా? ఒక్కొక్క ఊరిలో 4-5 ఫెలోషిప్లు. అన్యులు అంటారు మీలోనే, రాజకీయ నాయకులు అంటారు మీరు 4 ఫెలోషిప్లు, మీరందరూ కలిసి రండి అంటారు. మనోళ్ళు మాత్రం కలిసి రానే. యేసయ్య ప్రార్థన ఏంటో తెలుసా? తండ్రి, నీవు నేను ఏకమై ఉన్నట్లు వారు. అంటే తండ్రి కుమారుడు ఏకమైన రీతిగా మనం ఎందరో ఏం చేయాలి? అది మూడవ ప్రార్థన. 4వది అందరు జాగ్రత్తగా చూడండి, నాకెళ్ళి చూడండి. 4వది చాలా ముఖ్యం. ఈ రోజున సంఘంలో శరీరం పైచేయిగా ఉందా, ఆత్మ పరిచయగా ఉందా? 4వది రూపాంతరం చెందాలి సంఘం. మారు మనసు పొందని చెప్పారు, అది కాదు, రూపాంతరంలోనికి. దెన్ 5వది చాలా ముఖ్యం, దేశ స్వస్థత కొరకు ప్రార్థన. 2వది వృత్తాంతాలు 7:14 ప్రకారం. అర్థమైందా? దెన్ 6వది చాలా అంటే చాలా ముఖ్యం. 6వది బండ సందుల్లో నిలబడాలి. 7వది అతి ప్రాముఖ్యమైంది. అదేంటంటే కడవరి వర్షం కొరకు, ఉద్యమం కొరకు మనం ప్రార్థన. జకర్యా 10:1 చదవండి. జకర్యా. ఇది కడవరి వర్షం కొరకు భారంగా 7 ప్రార్థన అంశాలు ప్లస్ మన దేశం కొరకు కన్నీరు కార్చడం. ఇది ప్రతి దినము జరుగుతుంది. ఈ ఉద్యమంలో చాలా ఉద్యమాలు ఉన్నాయి, ప్రేయర్ మూమెంట్స్, చాలా ప్రేయర్ గ్రూప్స్ ఉన్నాయి.
కానీ పలానా అధికారి కోసం, పలానా ఎల్లయ్య కొరకు, పలానా సుబ్బయ్య కొరకు ప్రార్థన చేయమంటారు. కానీ పశ్చాత్తాప ప్రార్థన ఉందా? మాట్లాడండి. చాలా ఉద్యమాల్లో లేదు. ఈ వేకప్ ఇండియా మెయిన్ దర్శనం అది మీరు స్వీకరించాలి. మరి ప్రభు చిత్తమైతే మీరు ఆలోచన చేయండి. వారంలో ఒక్కరోజు పరంజ్యోతి గారు 5 to 7 ప్రేయర్ అరేంజ్ చేయండి. ఈ 7 అంశాలు దీంట్లో ఉన్నాయి, చూడండి. తర్వాత మీరు ప్రార్థన చేస్తే వీలైతే ఒకరోజు నేను కొంతమంది సేవకులు వస్తాం, ఇంకా కొంతమంది సేవకులు మీరు సమకూరిస్తే ఈ ప్రేయర్, ఓన్లీ ప్రేయర్ కోసమే ఈ అవగాహన కొరకు ఒక మీటింగ్ ఏర్పాటు చేద్దాం. ఓకేనా? ప్రార్థన చేయండి. మీరందరూ దేవుని అగ్నితో నింపబడాలి. దేవుని యొక్క గొప్ప ఉజ్జీవమునకు మీరు సాధనాలుగా మారాలి. అది ప్రాముఖ్యమైనది. ఈ పుస్తకం తీసుకోండి, స్వల్పమైన వేళ. మరి మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చూడాలి. మరి నేనున్నాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేనున్నాను ప్రభువా, నేనున్నానయ్యా. నీ కొరకు, నీ చిత్తమునకు సజీవ యాగంగా సమర్పించుకోవటానికి నేనున్నానయ్యా. నా ప్రాణమును దారగా పోయటానికి నేనున్నానయ్యా. చెప్పగలరా? ఈ ఉదయకాలన ప్రియ సేవకుడా, నువ్వు అగ్నితో, చాలామంది సేవకులు ఉన్నారు కానీ అగ్నితో కాల్చబడిన వారు, అగ్నితో కాల్చబడినవి. నువ్వు కాల్చబడిన సేవకుడు అయితే ఆత్మతో నింపబడిన సేవకుడుగా ఉండగలరు. ప్రార్థన చేసుకుందామా? అందరూ తలలు వంచండి, కన్నీరు కాదు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లే ప్రభువా, ప్రభువా. రండి పరంజ్యోతి గారు, అందరూ 2 నిమిషాలు కన్నీటితో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నన్ను కాల్చిన ఆయన, మీ అగ్ని చేత కాల్చిన ఆయన, బలిపీఠం మీద నిప్పుల చేత నన్ను కాల్చయ్యా, ఆత్మతో అభిషేకించయ్యా. అయ్యా అయ్యా అయ్యా, నామకార్థ నాయన సేవను దూరపరచయ్యా. ఎంత గొప్ప మాటలు ప్రభు సన్నిధిలో మనం విన్నాం. ఎంత గొప్ప మాటలు ప్రభు మనతో ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడి దర్శించి ఉన్నారు. ప్రభువా, నీకు ఏమిచ్చి మేము రుణం తీర్చగలమని 2 చేతులు ఎత్తి ప్రభువా, యెషయా చూడలేకపోతున్నాడు. ప్రభువా, ఆ మహోన్నతమైన సింహాసనమును చూడలేకపోతున్నాడు. కారణం ప్రభువా, అయ్యా ప్రభువా, తనలో దోషం కనబడుతుందయ్యా. అపవిత్రమైన పెదవుల గలవాడిని ఒప్పుకుంటున్నాడయ్యా. అయ్యా, ఆరాధన చూస్తున్నాడు, మహిమను చూస్తున్నాడు, కానీ స్వరం వినలేకపోతున్నాడు. ఎంత గొప్ప మాటలు ప్రభువా. దయచేసి 2 చేతులు పైకెత్తి ప్రభువా, ఈ పగటి వేళ గొప్ప మాటలు మా ఆత్మీయ జీవితంలో ప్రభువా, సేవలో మేము ఎలా ఉండాలి, ఒక సేవకుడు కాల్చబడాలంటున్నావు ప్రభువా. ప్రభువా, కాల్చబడలేనిది ఏది పనికిరాదయ్యా. దేవా, కాల్చబడలేని ఏది పనికిరాదయ్యా. ఒక పాత్ర కాల్చబడాలి అయ్యా. చేపలు కాల్చబడ్డాయి, రొట్టె కాల్చబడింది, విరిచారు ప్రభువా. దేవా, మా పెదాలు అపవిత్రమైపోయినాయి, పరిశుద్ధమైన మాటలు లేవు ప్రభువా. అయ్యో నరవలేకపోతున్నామయ్యా. భారం లేదు నశించిపోతున్న ప్రజల పట్ల, సేవకుల ఐక్యత పట్ల ప్రభువా, మాలో ఏ విధమైన మనస్తత్వం ఉంది దేవా. నీ సేవకులలో ఎంత గొప్ప విలువైన దర్శనముతో కూడిన మాటలు. నిజమే, దర్శనము లేకపోతే అభిషేకము లేదు. అయ్యో అని పిలిచే పిలుపు లేకపోతే మాకు దర్శనము లేదయ్యా.
ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక యెషయా ఏ విధమైన అయ్యో నరిచాడో మాకు ఆ మనసు దయచేయండి. అయ్యో, రాకడ దినాలు మాకు ఎదుట కనబడుతున్నాయి, పరిస్థితులు తనభిన్నముగా మారుతున్నాయి. అయ్యా ప్రభా, మా హృదయాలు భారంగా మార్చండి ప్రభా. కాల్చబడకపోతే అభిషేకం లేదు దేవా, కాల్చబడకపోతే అభిషేకం లేదు నాయన. సింహాసనాలు ఉన్నాయి, అత్యున్నతమైన సింహాసనము మేము చేరలేమయ్యా. మా కొరకు కృపా సింహాసనముకు వేసుకొచ్చావయ్యా దేవా. నీ కృపా సింహాసనము యొద్దకు ధైర్యముగా వచ్చే కృపనిచ్చినావు నాయన. అయ్యా నాయన, అయ్యా, అహరోను కుమారులు కాల్చబడిపోయారయ్యా. ఎటువంటి అగ్ని మేము పొందగోవడానికి చూస్తున్నాం ప్రభా నాయన. నీ అగ్ని అయ్యా పరిశుద్ధమైన అగ్ని చేత కాల్చబడాలయ్యా. అగ్నిలో ప్రభా మెరుపెక్కిపోవాలయ్యా మేము దేవా తండ్రి. అనేకుల్ని వెలిగించే అగ్నిగా మేము మారాలి అయ్యా. మానవులు శక్తితో నింపే అగ్నితో మమ్మల్ని నింపండి ప్రభువా.